రైతుల భూములు మళ్ళీ ఆగమైనాయి. దాంతో పాటు ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ అధికారులుగా ఇప్పుడు సిపి సార్ ఒకటి, తర్వాత జీహెచ్ఎంసీతో పాటు మహిళా సంఘాలకు గూడా ఆ బాధ్యతలు అప్పగించాలని గవర్నమెంట్ అనుకుంటుందంట. అట్లాంటి వార్తలన్నీ పేపర్‌లున్నాయి. ఇక ముందుగా మనం జ్యోతి తోటి స్టార్ట్ చేద్దాం. 'ఆంధ్రజ్యోతి' తోటి. రాజగోపురం 9 అంతస్తుల్లోనంట. 3 దిక్కుల్లో 7 అంతస్తుల్లో గోపురాలు ఉండబోతున్నాయి. అద్భుతంగా బాసర ఆలయం అభివృద్ధి. 20,000 చదరపు అడుగుల్లో నుంచి 67,000 చదరపు అడుగుల వరకు విస్తీర్ణం ఉండబోతుందంట. ఆలయ పునర్నిర్మాణ పనులు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయబోతున్నాడు. అదన్నమాట. మొన్న ఓంకారేశ్వర ఆలయం 100 కోట్లతోటి 100 అడుగుల ఆలయం విగ్రహంతోటి ఉండబోతుంది. తర్వాత ఇప్పుడు బాసర. తర్వాత ఇంకెక్కడ ఉండబోతదో మరి. హర్మోజ్ తెరవండ్రా తీవ్ర అసహనంతో ట్రంప్ బూతులు తిడుతున్నాడట. అది తప్ప ఇంకా ఆయన ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే నాట్కో కూడా చేతులెత్తేసింది. మీ వంట మేము యుద్ధానికి రాము అని చెప్పేసి. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ట్రంప్ గురించి చెప్పుకోవాలంటే సొంత దేశంలోనే నిరసన యుద్ధం ఆపండి అంటూ. ఇది కాదంటూ ట్రంప్‌ని కాదని ఫ్రాన్స్ విదేశాలతో కలిపి దాదాపు 18 దేశాలతో కలిపి ఒక మీటింగ్ పెట్టింది. హర్మోజ్‌ని తెరవాలంటే ఏం చేయాలి? సో, ఇట్లాంటి యుద్ధం గాదు. ఎట్లా వాళ్ళతోటి ఆహ్, ఇరాన్ వాళ్ళతో మనం మాట్లాడాలి. స్నేహపూర్వకంగా మాట్లాడి ఎట్లా మనం హార్మోజ్ తెరిపించుకోవాలి అనే దానిపైన చర్చ చేసిన పరిస్థితి. దానికి కనీసం ఆహ్వానం గాదు, ఇన్ఫర్మేషన్ గూడా ట్రంప్‌కి ఇయ్యలేదు. సో, మిగతా దేశాలన్నీ గూడా ట్రంప్ పైన ఎంత అసంతృప్తిగా ఉన్నారో, ఆయన్ని ఎంత కేర్ చేస్తలేరనేది కనిపిస్తుంది. మందు బాబులపై యుద్ధం బాంబ్ అంట. సో, ఏ మందు బాబులంటే మనం మెడిసిన్ గాదు. ఇది ఇంకొక మందు. రాష్ట్రంలో పెరగనున్న మద్యం, బీర్ల ధరలు, గ్యాస్ కొరత, సీసాల ఉత్పత్తి తగ్గడంతో ధరల సమీక్ష గడువు ముగియడమే కారణమట. ఉత్పత్తి ఖర్చు పెరిగినాయంటున్న కంపెనీలు 12-15 దాకా రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తుర్రట. సో, ఇప్పటి వరకు మెడిసిన్ జూషినాం. ఇక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ దగ్గరికి చూస్తే సిమెంట్ రేట్ జూషినాం. తర్వాత స్టీల్ రేట్ పెరగడం జూషినాం. తర్వాత ఏంటిది ఈ షింక్స్ ఇవన్నీ పెడతారు గదా! వాటి తర్వాత పీవీసీ పైపులు జూషినాం. ఆ తర్వాత మందులు, మెడిసిన్. ఆ తర్వాత ఇగో ఇప్పుడు మందు బాబులకు గూడా కష్టాలొచ్చినాయంట. ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎవరితోనూ పొత్తుకు పోము అంటూ రామచంద్రరావు. ఎందుకంటే ఇంకా 3 ముక్కలైన హైదరాబాద్‌ల ఎన్నికలు కాలేవు గదా! కార్పొరేషన్ ఉండబోతున్నాయి జీహెచ్ఎంసీకి సంబంధించి. దానిపైన ఆయన మాట్లాడిండనమాట. ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపండి. భద్రాచలంకి సంబంధించిన 5 గ్రామాల ఊసు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వార్తలకెక్కింది. పార్లమెంట్‌లో వినిపిచ్చింది. సో, దాని పుణ్యం ఏంది తెలుసా? ఏపీ. ఏపీ అమరావతికి చట్టభద్రత కల్పించిన సందర్భంలో మా తెలంగాణలోకి జరిగిన అన్యాయం ఇది అని చెప్పి మాట్లాడిన పరిస్థితిలో ఆ తర్వాత నుంచి మన ప్రభుత్వం తేరుకుంది. అప్పటి వరకు మన ప్రభుత్వం ఏర్పడ్డ 2.5 సంవత్సరాలు అరే! మా 5 గ్రామాలు ఆంధ్రాలో కలిసిపోయినాయి. వాళ్ళని గూడా మా తెలంగాణలో కలుపుకోవాలన్న సోయి లేదు. మర్చిపోయారు ఏకంగా చెప్పాలంటే. ఎప్పుడైతే అమరావతి ఊసు ఇనిపించిందో, ఆ తర్వాత కేంద్రం మాకు ఈ నిధులు ఇయ్యలేదు. మాకు మొండి చేయి చూపించింది. మా 5 గ్రామాలను మాకియ్యండి. మా ప్రాజెక్ట్‌కి సంబంధించిన హోదా కల్పిస్తదన్నది ఏమైంది? అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాట్లాడిన పరిస్థితి. అట్‌లీస్ట్ ఇప్పటికైనా మాట్లాడిండ్రు. సంతోషం. మరి తీసుకొస్తారా లేదా వీరు అధికారం ఉండే వరకు, వచ్చే ఎన్నికల వరకు అనేది చూడాలి. నమస్తే తెలంగాణ యుద్ధం. నాదరగోలు ప్రభుత్వ భూముల్లో పొంగులేటి అట. మంత్రి కుటుంబానికి 7,000 కోట్ల రూపాయల కుంభకోణం. నిషేధిత జాబితాలో ఉన్న 373 ఎకరాలు అక్రమాలు, గుట్టలు, చెరువులన్నీ గూడా పంజా వేసిండ్రు అనే వార్తని ఇక్కడ రాసిర్రు. బౌన్సర్లు, పోలీసుల రైతులపై దాడి. ఇల్లు ఇంతవరకు ఇళ్లల్ల బుల్డోజర్‌లు ఎళ్ళిన పరిస్థితి జూసినాం. ఇప్పుడు ఏకంగా రైతులు పండించుకున్న భూమి పైన గూడా బౌన్సర్‌లు, పోలీసులు ఎళ్తున్న దుస్థితి మళ్ళీ తెలంగాణలో ఇవాళనే జూస్తున్నాం. భూభారతిలో న్యూ సర్కారీ భూమి అట. ల్యాండ్ లీగ్ ప్రకారం రిజిస్ట్రేషన్‌లు చెల్లవు. రిజిస్ట్రేషన్ చెల్లినా, చెల్లకున్నా మరి మంత్రి సార్ మీద ఇన్నిగనం వస్తున్నా కూడా ఆరోపణలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ భూమి మాదని చెప్పరు. లేదంటే పొంగులేటికి సంబంధమే లేదు ఆ ఇష్యూలో అని కూడా చెప్పని పరిస్థితి. 25 లక్షల ఎకరాల రైతు భరోసాకు కోతనంట. ఇది ఇంకా దుర్భరమైన పరిస్థితి. ఆ రైతు భరోసా కోతకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇప్పటికే ఆ అందని పెట్టుబడి సాయం ఫస్ట్ దఫా ఏదైతే 3,500 కోట్లు ఇచ్చిండ్రో, సో అప్పుడు కూడా ఈ 25 లక్షల ఎకరాల రైతులకు అందలేవు. మళ్ళీ ఇప్పుడు రెండో దఫా ఏసేటప్పుడు కూడా ఇంకా వీళ్ళకి అందే పరిస్థితి లేదు అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట.
సర్కారు నిర్లక్ష్యం వల్ల కాలుష్య కాసారంగా మారుతుంది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేసిండ్రు. మళ్ళీ అధ్వాన పరిస్థితికి అమీన్‌పూర్ చెరువు. దేశంలో తొలి జీవ వైవిధ్యానికి సరస్సుగా అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా కనుమరుగైతున్న జీవ వైవిధ్యం. జాడలేని అరుదైన పక్షులు, చేపలు, మొక్కలు. పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది. పొల్యూషన్ పైన ఒక సర్వే చేసినప్పుడు, ఒక టాప్ 10 లిస్ట్ తీసినప్పుడు పంజాబ్ టాప్ 10 లిస్ట్‌లో ఉంది. టాప్ 40 లిస్ట్ తీసినప్పుడు అందులో ఒక ప్లేస్ హైదరాబాద్ కూడా ఉంది. సో, పొల్యూషన్‌లో అట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. తర్వాత మూసి బాధితులందరూ ఏకం కావాలి అని చెప్పి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డి నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో, సమావేశం ఈయన ఏర్పాటు చేస్తున్నాడు. ఒక పక్కనేమో మూసీకి సంబంధించిన కార్యక్రమాలు ఏమేం జరగాలో, వాటి ప్రతిపాదన ఏందో అనే దానిపైన శంకుస్థాపన సీఎం సార్ చేస్తున్నాడు. మరి ఇగ వీళ్ళు ఎట్లా ఎదుర్కుంటారో, ప్రజలకి ఎట్లా ధైర్యం చెప్తారో, వాళ్ళకి ఎట్లా అండగా ఉంటారనేది చూద్దాం. సో, వెలుగు చూద్దాం. కల్తీ కట్టడికి స్పెషల్ ఫోర్స్ అట. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో మండల స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో వాళ్ళు ఏం ప్రతిపాదించారంటే మహిళా సంఘాలను ఫుడ్ వాలంటీర్లుగా తీసుకోవాలి అనే కసరత్తు చేస్తురట. రాష్ట్ర స్థాయిలో ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ వింగ్ ఉండాలి. సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి నియమించి యోచనలో ప్రభుత్వం ఉంది. కల్తీ నేరగాళ్లకు ఇక జీవిత ఖైదు విధించాలి అనే నిర్ణయం కూడా తీసుకోబోతుంది. అధికారులకు సంబంధించి దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, యూపీ, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కల్తీ పైన ఎలాంటి అయితే నిర్ణయాలు తీసుకుంటుర్రో, సో అట్లాంటి నిర్ణయాలపైనే స్టడీ చేస్తుర్రట. మూసీ ప్రాజెక్టు సంబంధించి విదేశాల్లో ఎట్లాంటివి ఉన్నాయని ఆలోచించి ఎట్లయితే నిర్ణయాలు తీసుకుంటుర్రో, ఎట్లాంటి స్టడీస్‌కి ఇక్కడి నుంచి బయటికెళ్ళి చేసి వస్తుర్రో, ఆ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రభుత్వం ముందు పెట్టుకుంది గదా! సో దానివల్ల జనాల గురించో, ప్రతిపక్షం గురించో ఒక పక్కన పెడితే, కల్తీ పైన గూడా విదేశాల్లో ఎట్లాంటివి ఉన్నాయి చట్టాలు? అక్కడ వాళ్ళు కల్తీ జరగకుండా ఎంత సీరియస్‌గా ఉన్నారు? ఫుడ్ సేఫ్టీ వింగ్ ఎంత సీరియస్‌గా పనిచేస్తుంది? వాళ్ళాడ ఫుడ్ పైన పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది? దీనిపైన గూడా ఒకసారి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులందరూ పోయి స్టడీ చేసి, అది ఇక్కడ ఇంప్లిమెంట్ జేశారు. పక్కన ఉండే రాష్ట్రాలు ఒడిశాలో ఎట్లా చేస్తున్నారు? మహారాష్ట్రలో ఎట్లా చేస్తుర్రు? బెంగాల్ ఇవన్నీ గాదు ముచ్చట. విదేశాల్లో ఎట్లా ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అధికారులు ఉన్నారో, ఇక్కడ గూడా అట్లనే ఉండాలి అనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఫుడ్ వల్లనే క్యాన్సర్ కారకాలు ఏది వీళ్ళు ప్లాస్టిక్ యూజ్ అండ్ త్రో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లల్ల కట్టివ్వడం, టీ తర్వాత ఈ ఫుడ్ పార్సెల్ చేయడం అవన్నీ కూడా ఫుడ్‌లకు జరి క్యాన్సర్ పెరుగుతుంది. స్టడీస్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఇగ మంగళ్ హట్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆడ కల్తీ మాంసం కాశ్మీర్ నుంచి, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ చనిపోయిన సంబంధించిన వాటిని అమ్మేసిన తర్వాత గూడా వాళ్ళపైన పోలీసులు కేసు నమోదు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేస్తారు, రాస్తారు, మమ్మల్ని వదిలేస్తారు అన్నంత ఈజీగా మళ్ళీ కల్తీ మాంసానికి సంబంధించిన బిజినెస్ అక్కడనే స్టార్ట్ చేసిన పరిస్థితి. వీళ్ళు ఎక్కడైతే కింటాలు, కిలోలు అల్మెల్గడ్డలు, పాలు, పెరుగు, పన్నీరు తర్వాత మిస్‌బ్రాండ్ చేసిన వాటిని పట్టుకుంటున్నారు. తర్వాత వాళ్ళు కూడా యథేచ్ఛగా ఒక నెల రోజులు రెస్ట్ తీసుకొని బ్రేక్. ఇన్ని సార్లు ఇంత కల్తీ చేసిన బ్రెయిన్‌కి బ్రేక్ కావాలి అని అనుకోని వాళ్ళు బ్రేక్ తీసుకుంటున్నారు. ఒక 25 రోజులో, 30 రోజులో మళ్ళీ యథావిధి దందా స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడుండే చట్టాలు పనికొస్తలేవా? లేదంటే వీటిపైన ఇంట్రెస్ట్ లేదా? లేదంటే అధికారులు ఏం జేస్తారో అని లైట్ తీసుకుంటున్నారా? ఫుడ్ సేఫ్టీ, సెక్యూరిటీ అధికారులకు ఆమ్యామ్యాలు అందిస్తే ఇగ మమ్మల్ని పట్టించుకోరు, మా దగ్గర రారు అనే ఒక ధీమా ఉందా కల్తీ రాయుళ్ళకి? నాకైతే తెలవదు గానీ. సో, అట్లాంటి విషయాలు గూడా హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. మరి దీన్ని అరికట్టాలంటే ఏం జేయాలి? జస్ట్ పక్క రాష్ట్రాల్లో గాదు, విదేశాల్లో ఇట్లాంటి కల్తీలేవి గూడా జరిగాయి. మరి ఇక్కడ మన దగ్గర జరుగుతున్నాయంటే కేవలం ప్రాజెక్ట్‌ల విషయంలో, సుందరీకరణ విషయంలో మాత్రమే గాదు, ప్రజల ఆరోగ్య దిశగా ఇది ఇన్ కేస్ ఇట్లాంటివి గనక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విదేశాల్లో ఇట్లుంది అందుకనే మనం ఇట్లా చేస్తున్నాం. ఇట్లా చేస్తే ఇంతమంది ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. ఇంతమంది ఆరోగ్యం కాపాడిన వాళ్ళమైతాం అని ప్రభుత్వం గనుక నిర్ణయం తీసుకుంటే అందరూ హ్యాండ్స్ అప్ చెప్పే పరిస్థితి ఉంటదన్నమాట. పల్లె పల్లెకు భూసారం వాలంటీర్లంట 30,000 మంది వాలంటీర్లకు రంగంలోకి దింపనున్న రాష్ట్ర సర్కారు 3 నెలల్లో 4,00,000 మట్టి శాంపుల్ పరీక్షించడమే టార్గెట్ అంట. వ్యవసాయ శాఖ జయశంకర్ వర్సిటీలో పలు ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో ఇది జరగబోతుంది. రసాయనిక ఎరువులు సాగు ఖర్చు తగ్గించడం, పంట దిగుబడి పెంచడమే ప్రభుత్వం ఉద్దేశం. సో చాలా మంచిది. శాంపిల్స్ తీసుకోవడం, తర్వాత ఎట్లా ఉంటది అనేది
రైతుల కోసం ఒక కార్యక్రమం చేయడం చాలా మంచిది. కానీ అట్లనే రైతులకు రైతు భరోసా, తర్వాత రుణమాఫీ అండ్ దాంతో పాటు యాసంగిలో చివరి వరకు నీళ్లు అందించాలి. ఇట్లాంటివి గూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఐటీ కారులలో డీసీఎం బీభత్సం స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్ అట. స్కూటీపై వెళ్తున్న భార్య అక్కడికక్కడికే మృతి చెందింది. భర్తకు గాయాలు. తాగి నడుపుతున్నాడా? ఏం చేస్తున్నాడో తెలీదు. పాపం ఏజ్ గూడా 26 సంవత్సరాలు భర్తది. భార్యదేమో 22 సంవత్సరాలు. ట్రంప్ బూతుల పురాణం. ఇరాన్ నాయకులపై అసభ్య పదజాలంతో తిట్టిండ్రంట. సో, అది తప్ప ఇంకా ఫ్రస్ట్రేషన్‌లో ఇంకేం చేయలేని పరిస్థితి. ఆయన చేతుల్లో ఏమీ లేదు. యుద్ధం ఆపాలి, కొనసాగాలి అనే పరిస్థితిలో గూడా ట్రంప్ లేడు. సో, అందుకని ఇంకా ఫ్రస్ట్రేషన్‌కి లోనై మిత్ర దేశాలు గూడా ఆయన మాట ఇనని పరిస్థితి. ఇరాన్ మిత్ర దేశాలపైనే ఇంకోవైపేమో దాడులు ఆపట్లేదు. అక్కడి నుంచి ప్రెషర్ పెరిగే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. ఇంకో పక్క ఆర్థిక వ్యవస్థ అమెరికాది కుప్పకూలుతుంది. సొంత దేశంలో గూడా నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. వందేళ్లుండేలా హైకోర్టు నిర్మిస్తున్నాం. నిర్మాణ సంబంధించిన పనులు నిన్న ప్రారంభమైనయి. దానికి సంబంధించిన వార్తనిక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. ఇది వెలుగు ఆదేశం. సో, అన్ని పేపర్‌లలో ఇవాళ బాసర అమ్మవారి ఆలయం, సరస్వతి అమ్మవారి ఆలయం గురించి రాసిర్రు. 225 రూపాయలతో ఆలయం పునర్నిర్మాణానికి సీఎం సార్ భూమి పూజ చేసిన వార్త. తర్వాత 100 ఏళ్లు నిలిచేటట్టు కోర్టు కట్టించబోయే వార్త. ఇది ప్రతి పేపర్‌లో ఉంది. ఐఐఎం ముంబైకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏం షాక్ ఇచ్చింది? హైదరాబాద్‌కు చెందిన ఒక ఎంబీఏ అభ్యర్థి అడ్మిషన్ ప్రక్రియలో అన్యాయం జరిగిందని ఫిర్యాదుపై ఐఐఎం ముంబై ఉన్నతాధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైనందుకు గాను ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ తివారీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్ చైర్మన్ శశి కిరణ్ శెట్టిలకు జస్టిస్ నాగేష్ భీమపాక నోటీసులు ఇచ్చారట. ఏప్రిల్ 30 లోగా దీనిపై వివరణ ఇవ్వాలి. లేని పక్షంలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలి అని ఆయనకి చివాట్లు పెట్టిన పరిస్థితి. దిశ చూద్దాం. పలికేవి సూక్తులు, చేసేవి పరమనీచ పనులు. ప్రజల కష్టాలే కామక్రీడలుగా వారిదిగా మార్చుకున్నారంట. శరణాగతులే చేర్చబడ్డే దుర్మార్గం పనులు చేస్తున్నారు. నమ్మి వచ్చిన వారినే ముంచేస్తున్నారు. ఎవరు దీని గురించి రాసిందంటే స్వామీజీలు. స్వామీజీలకు సంబంధించి ఎంత కీచక పర్వంగా వ్యవహరిస్తున్నారు మహిళల పైన అనేది ఈ వార్త సారాంశం. ఎందుకు అంటే ఇంకొక బుద్ధి లేని తెలివి తక్కువ పని ఏందంటే చదువుకోని వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా దేవుడెరుగు. సో, నమ్మడం, నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం. దాని గురించి మనం మాట్లాడొద్దు. కానీ ఆ దేవుడు కంటే ఎక్కువ స్వామీజీలనే నమ్ముతున్నారు. వాళ్ళు కూసోమంటే కూసుంటున్నారు, లేవమంటే లేస్తున్నారు. ఈరోజు ఈ రంగు డ్రెస్ ఏసుకో అంటే ఇదే రంగు డ్రెస్ ఏసుకుంటున్నారు. ఈరోజు చెప్పులు లేకుండా నడవాలి మీరు అంటే అదే చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి. ఈరోజు మీరు ఉపవాసం చేయాలంటే ఉపవాసమే చేసే పరిస్థితి. ఈరోజు ఇగో ఈ గుడికి పోయి ఇన్ని సుట్లు తిరగండి అంటే ఇన్ని సుట్లే తిరగాల్సిన పరిస్థితి. ఈరోజు ఇదే భోజనం మీరు ఉప్పు లేకుండా వండుకొని తినాలంటే ఉప్పు లేకుండానే వండుకొని తినే పరిస్థితి. దానివల్ల జీవితంలో జరిగే పరిస్థితుల వల్ల ఏమైనా మార్పు జరుగుతదా? జరగదని తెలుసు. కానీ వాళ్ళకి మాత్రం అంతగా నమ్మి మోసపోతున్నారు. తర్వాత ఆ కామాంధులేందంటే కామవాంఛ వీళ్ళ ద్వారా తీర్చుకుంటున్నారు. అట్లా మోసపోయిన తర్వాత మోసపోయినామని బయటకొచ్చి బయట చెప్పుకోలేక తర్వాత ఆ కామవాంఛ తీరుకునే సమయంలో వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసి వీళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తే ఇష్టం ఉన్నా లేకున్నా మళ్ళీ వాడి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత అది ఎన్నో నెలలకో, సంవత్సరాలకో బయటపడ్డ తర్వాత వాళ్ళ పైన కేసులు. ముత్తయి. దీనికి
పెద్ద ఎగ్జాంపుల్ ఏందంటే, ఒక మైనర్ అమ్మాయి పైన ఆయన జేసిన దాడి ఇంటికొచ్చి మరీ అసభ్యంగా వ్యవహరిస్తే, కేసు పెట్టి వాళ్ళు లోపల పడేసిన సిట్యుయేషన్. సో, ఇట్లా చాలా మంది ఉన్నారనమాట. సో, అదే వార్తని ఇక్కడ 'దిశ' పేపర్ రాసింది. స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణ. ఆర్థిక వృద్ధిలో దేశానికి దిక్సూచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో, ఇండియాలోని అత్యంత విలువైన స్టేటు అండ్ ఈ స్టార్టప్‌లకి పెట్టుబడి ఈ ఉండే స్టేట్ ఏది అనంటే అది తెలంగాణ అనే ఒక కాన్క్లేవ్‌లో చెప్పిండ్రనమాట. న్యూయార్క్ నగరంలో జరిగిన ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్ నిర్వహించిన 21 వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరైండ్రు. హాజరైన సందర్భంలో ఆయన తెలంగాణ గురించి ఒక మంచి మాట చెప్పిండ్రు. నయం. సో, ఇక్కడ ఈ కేటీఆర్ చెప్పిన మాటకి, తర్వాత కిషన్ రెడ్డి రాసిన లెటర్‌కి, రేవంత్ రెడ్డి చేసిన మాటలకి, అక్కడ సీఎం ఇచ్చిన కౌంటర్‌కి ఇవన్నీ నాకొకసారి గుర్తుకొస్తున్నాయి. సో, పక్క దేశాలకెళ్ళినా, పక్క రాష్ట్రంలో అడుగుపెట్టినా, మన రాష్ట్రం గురించి మంచి చెప్పాలి. జరిగినవి జెప్పాలి. ప్రభుత్వం జేసిన అభివృద్ధి గురించి జెప్పాలి తప్ప, పక్క రాష్ట్రంలో బోయి మనకు నోటికొచ్చినట్టు జెప్తాం. మేము మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ జెప్తాం అంటే, సో, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇయ్యడానికి అంత తెలివి తక్కువగా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు. సో, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి తమిళనాడులో. పోయి ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి, హామీల గురించి, అమలు గాని హామీల గురించి గూడా అమలు జేసినామని సీఎం సార్ ఎళ్లి జెప్తే, వెలుగుమట్ల గురించి అక్కడుండే సీఎం కడిగి పడేసిన పరిస్థితి. తెలంగాణ ఇజ్జత్ తీయడానికి కేంద్ర మంత్రి గూడా ఆ సీఎంకి లెటర్ రాసినట్టు. ఏమని? ఏదైతే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మీ దగ్గర ప్రచారాలు చేసుకుంటే చెప్తున్నాడో హామీల గురించి, రైతు బంధు గురించి, తర్వాత ఇంద్రమ్మ ఇళ్ళ గురించి అవన్నీ అవాస్తవం అని. ఒకరు చెప్తే ఇంకొకరేమో లెటర్ రాసి, సరే వీళ్ళేం చేసిర్రని పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇజ్జత్ తీస్తున్నారు. అట్లాంటి పరిస్థితి. సో, అధికారం లేకున్నా గూడా, ప్రతిపక్ష హోదాలో ఉన్నా గూడా, మా తెలంగాణ అంటే ప్రపంచానికి దిక్సూచి స్టార్టప్ కంపెనీలంటే ఇక్కడి నుంచే వాళ్ళ భవిష్యత్తు స్టార్ట్ అయితాయని రామన్న జెప్పిన మాటలు. సో, ఇట్లుండాలి గానీ, మనోళ్ళ ఇజ్జత్ మనమే తీసుకునే పరిస్థితికి ఒక పక్క ముఖ్యమంత్రి చెప్పుడు, దానికి కేంద్ర మంత్రి లెటర్ రాసుడు. ఏందో ఈ మరి గందరగోళం. నాలా భూములకు పాస్‌బుక్‌లంట భూభారతి వచ్చినా మారని రెవెన్యూ తీరట. వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్‌లు, అక్రమార్కులకు అండగా ఆఫీసర్లు, సూర్యాపేట, వనపర్తి, నల్గొండ జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం. భూభారతి మాత్రమే గాదు. ఇగ అక్కడుండే కాంగ్రెస్ సంబంధించిన ఒక కార్యకర్త కోసము, మంత్రి కోసం ఏకంగా ఒక తహసీల్దార్ అయితే రామాలయమే రాసిచ్చిన ఘటన. సో, భూభారతి వచ్చిన ఏం మారింది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏం మారింది? గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు గూడా ఇదే తలకాయ నొప్పి, ఇదే తిప్పలతోటి రైతులు భూమి అమ్ముకోలేక, కొనలేక వచ్చిన తర్వాత కేసులు ఇవే సరిపోయినాయి. ఇప్పుడు గూడా సేమ్ సీన్. తెలంగాణ మోడల్ అమలు చేస్తారంట కేరళలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పోయి ఇక్కడ ఏం అమలు చేసిర్రని అక్కడ పోయి అమలు చేయడానికి. మీరిట్లా అమలు చేస్తామని, ఇదని, అదని చెప్తే మళ్ళా సీఎం కౌంటర్ ఇస్తాడు. మన ఇజ్జత్ పోతది. అట్‌లీస్ట్ అందుకని మీరేం చేయండంటే ఆడికి పోయినప్పుడన్నా మీరు అమలు చేసిన వాటి గురించి మాట్లాడితే బావుండు. అనుమతి లేని ఆదిత్య. పర్మిషన్ లేదు. అఫిలియేషన్ తీసుకోలేదు. ఆ కాలేజ్‌లో విద్యార్థులు చేరొద్దంటూ ఉస్మానియా యూనివర్సిటీ క్లారిటీ ఇచ్చిందట. ఇప్పటికే హైదరాబాద్‌లో దానికి సంబంధించిన ఆదిత్య డిగ్రీ కాలేజ్ అడ్మిషన్‌లు ఆల్రెడీ స్టార్ట్ చేసేసిర్రు వాళ్ళు. సో, ఆదిత్య సంబంధించిన 12 హైదరాబాద్‌లో 12 బ్రాంచులు ఉన్నాయట. మరి వాటిలో చేరాలా? చేర్చాలా? వద్దా? అనేది పేరెంట్స్ డెసిషన్ తీసుకోవాలి. ఉస్మానియాకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చింది యూనివర్సిటీ. సో, ఇది దిశ. సాక్షి చూద్దాం. కాంగ్రెస్ పెద్దల చెరలో 373 ఎకరాలున్నాయంట. 7,000 కోట్ల విలువైన భూములు
అక్రమార్కులు హైకోర్టు తీర్పు ఇచ్చినా గూడా బేఖాతరు జేసి నాదరగొల్లో బౌన్సర్లను బెట్టి పేద రైతులపై దాడి చేస్తుర్రు. ఈ కబ్జా వెనుక మంత్రి పొంగులేటి కుటుంబం ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కబ్జాదారులను అరెస్ట్ జేయండి. రైతుల భూములను అనుమతియ్యండి. వాళ్ళకి వాళ్ళిస్తే వాళ్ళు ఇవాళ మళ్ళీ సాగు చేసుకున్న పరిస్థితి ఉంటది అని హరీష్ అని చెప్తున్నారు. మరి దీనిపైన స్పందిస్తలేరు. అండ్ కనీసం రంగనాథ్ అయినా స్పందించండి అంటూ గూడా వేడుకున్న పరిస్థితి హరీష్ రావు. రీల్ కూడా వార్తే. ప్రభుత్వం నియంత్రణ పరిధిలో ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఐటీ నిబంధనల సవరణ ప్రతిపాదించబోతున్న కేంద్రం అమలైతే పోస్ట్ చేసే ప్రతి విషయం పైన నిఘా పెరుగుతుంది. పోస్ట్ చేసే ప్రతి విషయం పైన నిజంగానే నిఘా పెరగాలి. రీల్స్ అని, షార్ట్స్ అని ఎన్నికలొచ్చినా వీళ్ళు పైసలు కమాన్స్తుర్రు. వీళ్ళ రీల్స్ లల్లా లేదంటే ఈ షార్ట్స్‌లల్లా చాలా వైరల్ గావాలి అన్నా గూడా వాళ్ళు ఏమేం జేయొద్దో అవన్నీ జేసే పరిస్థితి కనిపిస్తుంది. వీటి వల్ల ప్రాణాలు వదిలేస్తున్నారు. కేరళలో ఒక బస్ ఇన్సిడెంట్. ఆ తర్వాత ఇంకొక అమ్మాయికి ఎటువంటి సంబంధం లేకుండా దొంగ, దొంగ అని పదేసారి ఆమెది వీడియో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేసరికి అమ్మాయి సూసైడ్ చేసుకున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఈ యూట్యూబ్‌లు తర్వాత ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఇట్లా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఏది వాడినా కూడా వాడుతున్న వాళ్ళకి కూడా కేవైసీ చేయాలని ఒక ఆలోచన చేసింది. సో, కేవైసీ చేయడం వల్ల ఏంది అనంటే అది ఇప్పటివరకు మనకు పాస్ బుక్స్, గ్యాస్ వీటి వల్లనే ఉండే. కానీ ఇప్పుడు అట్లాంటి కేవైసీ చేయడం వల్ల ఏందంటే ఇట్లాంటి దొంగలని తొందరగా పట్టుకోవడానికి ఉంటది. తర్వాత ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ జేసి, అశ్లీల వీడియోలు తీసి, లేదంటే మార్ఫింగ్ జేసి ఏదైతే ఇబ్బందికర పరిస్థితులకు తీసుకొస్తున్నారో, తర్వాత సైబర్ ఫ్రాడ్స్‌కి జరగడం ఉంటున్నాయో, ఇవన్నీ గూడా అరికట్టే అవకాశం ఉంటది. సో, అట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఇట్లా రీల్స్ పోస్ట్ పైన గూడా అవే ఆదేశాలు ఉంటే అవే అమలవుతాయి అనే వార్తను గూడా ఇక్కడ సాక్షి పేపర్ హైలైట్ చేస్తూ రాషిర్రనమాట. జూరాలపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ జూరాల ప్రాజెక్టుకి ఎగువన కృష్ణా నదిపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఒక సమీక్ష సమావేశం. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిందనమాట సాక్షి. యువతను తిరిగి క్రీడల వైపు రప్పించాలి. పబ్లు, డ్రగ్స్ సంస్కృతి వైపు వెళ్తున్న యువతను మైదానం బాట పట్టించాలి. దేశ ఒలింపిక్ పతకానికి సాధించేలా మనం వాళ్ళకి దిశానిర్దేశం జేయాలి అంటూ గూడా ముఖ్యమంత్రి జెప్పిన పరిస్థితి. ఒకప్పుడు హైదరాబాద్ ఫుట్‌బాల్ నర్సరీగా ఉండేది. గానీ ఇప్పుడు అసలు ఫుట్‌బాల్ ఆటలే లేని పరిస్థితట అనే వార్తను గూడా ఇక్కడ హైలైట్ జేశారు. సో, సీఎం సార్ ఎక్కడ పోతే దాని గురించి మాట్లాడడం అనేది ఈ మధ్య చాలా చేస్తున్నారు. సో, క్రీడలను ప్రోత్సహిస్తున్న విషయం చాలా మంచిదే. కాకపోతే ప్రైవేటు స్కూలుకి సంబంధించిన ఒక స్కూలుకెళ్ళి, ఆ ప్రైవేటు స్కూలుకి సంబంధించిన వాళ్ళని గట్టిగా పొగిడి, సరే సీఎం సార్ వచ్చిపోయిండంటే ఇక ఏం లేదు. పేరెంట్స్‌కి అదనపు భారం, అడ్మిషన్‌లు పెరుగుతాయి. అడ్మిషన్‌లతో పాటు అడ్మిషన్ ఫీజులు పెరుగుతాయి. తర్వాత ఇప్పుడుండే అకాడమిక్ ఇయర్ ఫీజులు పెరుగుతాయి. బుక్కుల ఫీజులు పెడతాయి. యూనిఫార్మ్ ఫీజులు పడతాయి. ట్యూషన్ ఫీజులు పడతాయి. స్పెషల్ ఫీజులన్నీ కూడా పెరుగుతాయి. సో, ప్రైవేటు స్కూళ్ళకెళ్ళి ప్రైవేట్‌కి సంబంధించిన ఇగ సీఎం సారే వచ్చిపోయిండంటే ఇక కథ ఎట్లుంటదో పేరెంట్స్‌కి అందరికి తెలుసు. ఇప్పుడు నేను ఆ ముచ్చట మాట్లాడదలుచుకోలేను. అయితే మాట్లాడుతున్న సందర్భంలో ఇంకొకటన్నాడు. ప్రైవేటు స్కూళ్ళల్లో చదువులు మీరెంత ఖర్చు పెడుతుర్రో నాకు తెలవదు గానీ, ప్రభుత్వం మాత్రం ప్రతి విద్యార్థి పైన 1,06,000 చిల్లర రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ, కానీ ఆరో తరగతి పిల్లవాళ్ళని తీసుకెళ్ళి మూడో తరగతి వాళ్ళ బుక్కులు చదవమంటే కూడా చదవలేని దుస్థితిలో ఉన్నారు. అంటే మీరిక ప్రభుత్వ స్కూల్‌లు మేమింత దీన స్థాయికి దిగజార్చినాం. అందుకనే మీరు ప్రైవేట్ స్కూల్‌లోనే పిల్లల్ని చేర్చుకోండి. ప్రైవేట్ స్కూల్‌లలో చేరిస్తే మాత్రమే నేనిట్లా వచ్చిపోతా. వాళ్ళకి ఫ్రీ యాడ్ జరుగుతది. ఒక ఫ్రీ పబ్లిసిటీ జరుగుతది. స్కూల్ ఇమేజ్ పెరుగుతది. వాళ్ళ ఖజానా నిండుతది. అని సీఎం సార్ చెప్పకనే చెప్పిన పరిస్థితనమాట. సో, ఇట్లా ప్రైవేట్ స్కూల్‌లకెళ్ళి సీఎం సార్ రిబ్బన్ కట్ చేసి ప్రైవేట్ స్కూల్‌లని గొప్పగా పొగిడి ప్రభుత్వ స్కూల్‌ల దుస్థితి ఇట్లా ఉందని చెప్తే ఎవరు చేరతారు? ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రతి ఏడాది గూడా దిగజారుతూ వస్తుంది అటెండెన్స్ శాతం. ఒక పక్క మీరే ఇట్లా చెప్పుకుంటా, ఇంకో పక్క మీరు నిధులు కేటాయించి తెలంగాణ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒకటి మోడల్ స్కూలు నేనే కడుతున్నా అంటే దీంట్లో ఏముంది?
అంటే ఇప్పుడు కట్టే స్కూళ్ళలో గూడా నాణ్యమైన విద్య ఉండదు గాబట్టి, మీరు పోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరండి అని ప్రైవేట్ దగ్గరకొచ్చి చెప్తారు. ప్రభుత్వ స్కూళ్ళకి సంబంధించి మాట్లాడేటప్పుడేమో నేను ప్రైవేటు స్కూళ్ళకు ధీటైనగా ప్రభుత్వ స్కూల్‌లని తీసుకుపోతున్నా. 24 వస్తువులతో నేను కిట్లు ఇవ్వబోతున్నా. ఇగ ఒక్కసారి నర్సరీలో జాయిన్ అయిన పిల్లగాడు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు గూడా కాలు బయట పెట్టిన పరిస్థితి లేకుండా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెడతా, జావ పోస్తా, పాలిస్తా అండ్ దాంతో పాటు అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు నేనిస్తా అని జెప్తారు. ఏది నిజం? ప్రభుత్వ స్కూళ్ళని ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా మార్చడం నిజమా? లేదంటే ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికెళ్లి ప్రభుత్వ స్కూళ్ళలో మీరు పిల్లల్ని చేర్చకండి అని ఇండైరెక్ట్ ఇండికేషన్ అక్కడ పేరెంట్స్‌కి ఇయ్యడం వాస్తవమా? తెలవదు. సో, అట్లుందనమాట సీఎం సార్ సంబంధించి. ఎక్కడ పోతే దాన్ని పొగడం, మిగతా దాన్ని తిట్టడం. సరే అది రాజకీయాల్లో ప్రతిపక్షాలకి దీన్ని తిడతారా, మీరు ఇంకేం చేస్తారో ఓకే. గానీ పేద ప్రజల చదువుల విషయంలో, స్కూళ్ళ విషయంలో కొంత ఆలోచించి మాట్లాడితే బావుంటదేమో అని అనిపిస్తుందనమాట ప్రజలకి. సో, అనమాట ఇవాళ పేపర్ న్యూస్. మళ్ళా రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.